కర్మ ఎవరి టార్గెట్ మిస్ అయినా మిస్ అవ్వకపోయినా కర్మ టార్గెట్ మాత్రం మిస్ అవ్వనే అవుతాడు. కర్మ గురించి 3 ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తా, జాగ్రత్తగా. నంబర్ 1, కర్మ ఇస్ అ సీడ్. నువ్వు ఒక మామిడి టెంకర్ నాటావనుకో, కొన్ని సంవత్సరాల తర్వాత అది నీకు రిటర్న్ లో ఫ్రూట్స్ ఇస్తుంది. ఇన్ ద సేమ్ వే నువ్వు గుడ్ కర్మ నాటితే నీకు 100ంతలై అది రిటర్న్ వస్తుంది. అదే నువ్వు బ్యాడ్ కర్మ నాటావనుకో 1000ంతలై రిటర్న్ వస్తుంది. సింపుల్ గా కర్మ ఇస్ అ బూమరాంగ్. నంబర్ 2, కర్మ హ్యాస్ నో డెడ్ లైన్ అండి. కొన్నిసార్లు కర్మ రావడం లేట్ అవుతుందో తప్ప రావడం మాత్రం పక్కా. నంబర్ 3, కర్మ సీజ్ యువర్ ఇంటెన్షన్. నువ్వు నీ ప్రపంచంలో రిజల్ట్స్ చూస్తావేమో తప్ప కర్మ ప్రపంచంలో అది నీ ఇంటెన్షన్స్ చూస్తుంది. అంటే నువ్వు ఏ ఉద్దేశంతో పని చేస్తున్నావు, మంచి ఉద్దేశంతో చేస్తున్నావా చెడు ఉద్దేశంతో చేస్తున్నావా అనేది చూస్తుంది. సింపుల్ గా చెప్పాలి అంటే ఏది యాక్సిడెంటల్ గా జరగట్లేదండి. నువ్వు ఎక్కడో కర్మ అనేటువంటి విత్తనాన్ని నాటావు. సో కర్మని అర్థం చేసుకో, లైఫ్ ని డిజైన్ చేసుకో.